హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు మనం చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తాము. మన ఛానల్లో ఆల్రెడీ గుళ్ళో పెట్టే చింతపండు పులిహోర ప్రసాదం ఎలా చేయాలనేది నేను వీడియో పోస్ట్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈరోజు చూపించే చింతపండు పులిహోర బేసిక్ ఎలా చేస్తారో అది చూపిస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా చింతపండు పులిహోర చేసుకోవడానికి కుక్కర్లోకి 1 గ్లాస్ రైస్ని తీసుకోవాలి. మనకి ఈ రైస్ వచ్చేసి 200 గ్రామ్స్ ఉంటుందండి. 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ రైస్లోకి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేస్తే మనకు రైస్ అనేది పలుగ్గా ఉంటుందన్నమాట. ఈ వాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ టైంలో పసుపు వేస్తే పులిహోర కలర్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేంత వరకు మనం చింతపండుని నానబెట్టుకుందాం. మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి వేడి నీటిని వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చింతపండులోంచి గుజ్జుని తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు మనకు రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. రైస్ ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, 1.5 గ్లాస్ వాటర్ వేసాం కదా, ఈ కొలతకి రైస్ అనేది మనకి ఇలా పలుగ్గా బాగా ఉడుకుతుంది. పులిహోరకి ఎప్పుడైనా సరే అండి, రైస్ అనేది పలుగ్గా ఉంటేనే మనకి పులిహోర కూడా చూడడానికి తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ రైస్ని ఒక పెద్ద బౌల్లోకి వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. రైస్ చల్లారేలోపు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి ముందుగా పల్లీలు వేసి, పల్లీలు వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పును యాడ్ చేసుకోండి. ఈ 3 పప్పు దినుసులు కొద్దిసేపు బాగా వేయించుకొని దూరగా వేగాక 4 ఎండుమిరపకాయలను వేసుకోండి. 4 పచ్చిమిర్చిని సన్న చీలికలుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. ఈ మిరపకాయలు కొద్దిసేపు బాగా వేగాక దీంట్లోకి కొంచెం పసుపును వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫైనల్గా కొంచెం ముద్దమామిడి పప్పును 2 నిమిషాలు వేగనివ్వండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండుని యాడ్ చేసుకోవాలి. మనం ఈ చింతపండుని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. చింతపండుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకు చింతపండు అనేది బాగా ఆయిల్లో ఉడికి దీంట్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. చూడండి, గుజ్జు ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసేసుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి పులిహోరలోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతటితో మనకు గుజ్జు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ గుజ్జుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. రైస్ కూడా ఈ పాటికి మనకు బాగా చల్లారిపోయిందండి. ఇలా పొడిగా ఉండాలి రైస్ అనేది. ఈ రైస్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుజ్జును యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. రైస్ని కలిపేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదండి. టాస్ చేసినట్టుగా కలుపుకుంటే రైస్ అనేది బాగా కలుస్తుంది. ఈ టైంలో అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు కాబట్టి కొంచెం నెయ్యిని వేసి కలుపుకుంటే బాగుంటుంది. ప్రసాదంలో చాలామంది అల్లం కూడా వేస్తారండి. నేను అల్లాన్ని అయితే స్కిప్ చేసేసాను. మీకు ఇష్టం ఉంటే చిన్నగా తరుక్కొని కొంచెం అల్లంని యాడ్ చేసుకోండి. పులిహోర మొత్తాన్ని ఇలా బాగా కలిపేసేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అమ్మవారి నైవేద్యం అనేది రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయాలి. నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ చింతపండు పులిహోర రెసిపీ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.